హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పుడు పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఒక ముందడుగు అయితే పడింది. దీంతో పాటుగా కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే సమాచారాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీతో పాటుగా మీ తోటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి. నేను ఈ వీడియోలో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్పష్టంగా వివరంగా వీడియోని చివరకు చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే సీఎం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన 2016కి గాను 4,000 రూపాయల ఆసరా చేయూత కొత్త పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, అలాగే ఎయిడ్స్ రోగులకు సంబంధించిన బాధితులకి, అలాగే బోధకాలకి సంబంధించి ఇంకొంతమందిని ఇలా చేర్చవచ్చు అని తెలుస్తుంది. అలాగే ఏజ్ విషయంలో కూడా మార్పులు చేయొచ్చు అనే అంశాలు కూడా తెలుస్తున్నాయి. సో మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ లబ్ధిదారుల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంకేదైనా క్లారిటీ అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో మీకు స్టేట్మెంట్ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళకి అందిస్తామని, దివ్యాంగులకి గతంలో కేసీఆర్ గారి హయాంలో 4,016 ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ 6,000 రూపాయలను అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సుమారుగా 13 నెలలు పూర్తవుతున్నా కూడా ఈ పథకాలను ప్రారంభించలేదు. అయితే తాజాగా తెలిసిన ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 6 గ్యారంటీలను మార్చి 31లోగా పూర్తి చేసి మిగిలిన 2 కొత్త గ్యారంటీలు, ఒకటి 6,000 రూపాయల చేయూత పథకం, అలాగే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం. ఈ 2 పథకాలకు బడ్జెట్లో ప్రత్యేకమైన నిధిని కేటాయించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. గత బడ్జెట్ సెషన్లో చూసుకున్నట్లయితే 72,000 కోట్ల రూపాయలు అనేది వ్యవసాయానికి కేటాయించారు. కానీ ఇప్పుడు రాబోయే బడ్జెట్లో 40,000 నుండి 50,000 కోట్ల రూపాయలు నిధులను వ్యవసాయానికి కేటాయింపు చేసి, మరో మిగిలిన 2 పథకాల కోసం ప్రభుత్వం సుమారుగా 25,000 నుండి 30,000 కోట్ల రూపాయలను కేటాయింపు చేసేందుకు ఆలోచన చేస్తుందనే గుడ్ న్యూస్ అప్డేట్ తెలుస్తుంది. కొత్త పెన్షన్ల మంజూరు, కొత్త పెన్షన్లు అంటే 4,016, 6,016లతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకి కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం అదే సమయంలో అంటే మార్చి 31లోగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్కి సంబంధించిన ప్రతిపాదనతో కూడిన ఆమోదాలు లభించే అవకాశాలు ఉన్నాయి. తదనంతరం ఏప్రిల్లో ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకాలను ప్రారంభోత్సవాలకి కసరత్తు చేస్తుందనే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో పెంపు ఉంటే బహుశా కొద్ది నెలల్లోనే లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు అందొచ్చు అనేది అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధపడుతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన కోడ్ కూడా ముగిసిన నేపథ్యంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి నిధుల కేటాయింపులు చేయడానికి నిధుల సర్దుబాటు చేస్తున్నట్లుగా గుడ్ న్యూస్ అప్డేట్ కూడా తేలింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాల విషయాలలో ప్రభుత్వం స్పీడు పెంచింది అనేది సందర్భంగా మనం గ్రహించవచ్చు. సో కాబట్టి ఏప్రిల్ నెల నుండి కొత్త పెన్షన్లను ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారాలు అందించే ప్రయత్నంలో మన ఛానల్ ఉంటుంది. మీరు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.